హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. అయితే ఈ వీడియోలో వచ్చేసి మొత్తము ఒక 2 ట్రాలీల గురించైతే చెప్పబోతున్నాను. ఒకటో నంబర్ ట్రాలీ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇదైతే తయారవుతుంది. దీని గురించి చెప్పాలి అంటే ప్రస్తుతానికైతే ఒక 2 ముక్కలు చెప్తాను. ఈ ట్రాలీ అనేది మనము ఖమ్మము ఇల్లెందు దగ్గర టేకులపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి సంపద నగర్ వాస్తవ్యుల కోసం ఈ ట్రాలీ అనేది తయారవుతుంది. ఈ ట్రాలీ వచ్చేసి ఈ సంపద నగర్ దగ్గర ఉన్నటువంటి అన్నకైతే తయారవుతుంది. అయితే దీనికంటే ముందే ఈ అన్న మన దగ్గర పాత ట్రాలీని కొనటానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే అన్నకి 16.5 డోర్లు కావాలి అంటే ఇక అన్న ఏమన్నానంటే అది యాక్చువల్గా జాండీర్ ట్రాలీ అప్పుడు కొన్నది. ఆ జాండీర్ ట్రాలీకి 16.5 డోర్లు కట్ చేయడం అంతా రిస్క్ అనిపించి ఇక నేను అడ్వాన్స్ కూడా వెనక్కి వేశాను. మళ్ళీ అన్న ఏమనుకున్నారేమో మళ్ళీ ఈ ట్రాలీ మన దగ్గర మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చి కొత్తగా తయారు చేయించుకుంటున్నారు. దీని గురించి అయితే నేను చెప్తాను. ఇదైతే ఒకటో నెంబర్ ట్రాలీ. అయితే అన్నకి ఫస్ట్ నేను మాట ఇచ్చా కదా పాత ఒకటి ఇస్తున్నా అని. అది అన్న క్యాన్సిల్ అవ్వటం వల్ల దాన్ని అయితే నేను ఖమ్మం నుంచి నల్గొండలో ఉన్నటువంటి చెండూరు మండలము చెండూరు గ్రామానికి చెందిన శేఖర్ అన్నకైతే అది పంపించడం కూడా జరిపోయింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వీడియో ఒకటి పెడుతున్నాను. అదైతే జాండీ రంగులో ఉంటుంది. అయితే ఇప్పుడు రెండో నెంబర్ ట్రాలీ గురించి ఏంటంటే రెండోది వచ్చేసి అన్న వాళ్ళు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారు. యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి పొద్దున ఫోన్ చేసి అడ్రస్ అడిగారు. మళ్ళీ మధ్యాహ్నం కల్లా నా దగ్గరకు వచ్చారు. అప్పటికప్పుడే ఉన్న ట్రాలీలు చూసుకొని ఒక మహీంద్రా రంగుది నచ్చి అప్పటికప్పుడే డబ్బులు మొత్తం ఇచ్చేసి మన బొలోరో అన్నుంటే అన్నతో పాటు మళ్ళీ ఈ ట్రాలీని తీసుకుని వెళ్ళారు. రెండో నెంబర్ ట్రాలీ కూడా ఇల్లుందు పక్కనే ఉన్నటువంటి టేకులపల్లి వాస్తవ్యులకైతే బయలుదేరింది. ఈ 2 ట్రాలీల గురించి అయితే నేను వివరంగా చెప్పబోతున్నాను. అయితే మీరు మాత్రము ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బొమ్మను కూడా ఇలా టంగు అనిపియండి. లైకులు మాత్రం గట్టిగా వేయండి. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా అని కూడా చిన్నగా ఒక కామెంట్ అయితే తెలియచేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ట్రాలీల గురించి చెప్పండి. మన వీడియోలు కూడా కొంచెం వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. మీ వంతు సహాయంగా కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి ఒకటో నెంబర్ ట్రాలీ. ఇదైతే ఇంకా పూర్తిగా అయితే తయారవ్వలేదు. చూశారు కదా, కొంచెం పనులు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయిపోయాక రంగులు బొమ్మలు వేసే ముందు కూడా మీకు దీనికి సంబంధించిన వీడియోలు పెడుతూనే ఉంటాను. అయితే ఈ ట్రాలీ గురించి పూర్తి వివరాలు చెప్పాలి అంటే ఇది వచ్చేసి మెయిన్గా ఉన్న బార్లన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయి. బార్లు ఉండేటటువంటి ఛానల్స్ అన్నీ కూడా వైజాగ్ మెటీరియల్ వేయమని అన్న అయితే నన్ను ఆ విధంగా రేటు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా అడుగు షీటు ప్లాట్ఫారం విషయానికి వస్తే 6mm 6 గేజ్ వాడటం జరిగింది. పోస్టులు కూడా చూశారు కదా, 5 ఇంచుల బయటి పోస్టులు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డోర్ల ఎత్తు వచ్చేసి 16.5, 16కి ఒక 6 ఇంచ్ అయితే పెంచి చేయటం జరుగుతుంది. అడ్డం ముక్కలు 1, 2, 3, 4, 5, 6, 7 అయితే వచ్చాయి. మీరు చూసుకున్నట్లయితే ఒక 90% మెయిన్ అన్నిటికీ కూడా వైజాగ్ ఉక్కు అని కనిపిస్తుంది. చూశారు కదా, వైజాగ్ ఉక్కు. ఇది ఏంటి అంటే కస్టమర్కి నచ్చిన విధంగా నచ్చినట్లు చేస్తూ ఇవ్వటం జరుగుతుంది. ఇదొక రకం అన్నమాట. అందుకే అంటాను, నేను ఉన్నదే కాదు, మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా తయారు చేసి పెట్టే బాధ్యత నాది. ప్లాట్ఫారం కూడా చూశారు కదా, అది 6mm షీట్ అన్నమాట. ఇకపోతే ఈ ట్రాలీ వచ్చేసి అడ్వాన్స్ ద్వారానే తయారవుతుంది. 16.5 డోర్లు, ఇటు కూడా 7 అడ్డ ముక్కలు అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. చెప్పా కదా, మెయిన్ అన్నీ కూడా వైజాగ్ స్టీల్ వాడటం జరుగుతుంది. ఇక అక్కడక్కడ అడ్డ ముక్కలు చిన్న ముక్కలు అన్నీ కూడా వేరే రోలింగ్ ముక్కలు అయితే వేయటం జరుగుతూ ఉంది. దీన్నైతే నేను ఖమ్మము నుంచి టేకులపల్లి దగ్గర ఉన్నటువంటి సంపద నగరు ఆ ఊరికి చెందిన అన్నకైతే ప్రత్యేకంగా తయారు చేసి పెడుతున్నాను. అదేవిధంగా దీన్ని మొత్తము తయారయ్యాక మళ్ళీ ఒక పెద్ద వీడియో ద్వారా అయితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. మీకు కూడా కావాలి అంటే నన్ను సంప్రదించండి.
అయితే ఇప్పుడు విన్నారు కదా, ఇది వచ్చేసి 1వ నెంబర్ ట్రాలీ గురించి విశేషాలు. ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీ గురించి ఏంటంటే, 2వ నెంబర్ ట్రాలీ ఏంటంటే, 2వ నెంబర్ ట్రాలీ గురించి అసలు ఉన్న వాస్తవం చెప్పాలి అంటే, అన్న నాకు పొద్దున ఫోన్ చేశాడు, అడ్రస్ అడిగాడు, వచ్చాడు. మధ్యాహ్నం కల్లా వచ్చాడు. మధ్యాహ్నము ఉన్న మాటలో చూసుకున్నాడు. అదేవిధంగా ఒకటి నచ్చింది, డబ్బులు కట్టాడు. అప్పటికప్పుడే మనము బొలోరో మాట్లాడము, అన్న తీసుకుని వెళ్ళిపోయారనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఇంచుమించు 8, 9 అయింది. ఒకసారి అన్న మాటలను మీరు వినండి. ఒకసారి నేను చెప్పడం కాదు, అన్నతోనే మొత్తం మాట్లాడిపిస్తాను. ఇప్పుడు ఒకసారి 2వ ట్రాలీ గురించి అయితే మీరు వినండి, అర్థమవుద్ది. ఆయనా ఎక్కడన్నా మీది? ఎట్లా మా టిఎన్ఆర్ ఛానల్ మీకు ఎట్లా తెలుసు? ఆ, ఎట్లా అనిపించింది మీకు? మొత్తం వైజాగ్ ఫోన్స్ కానీ మొత్తం ఫేమస్ వైజాగ్ ఉంది. ఎవరు చెప్పారు మా టిఎన్ఆర్ ఛానల్ ఇట్లా ట్రక్కులు అమ్ముతుండ్రని మీకు? మామూలు ట్రక్స్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది టిఎన్ఆర్ అని తెలుసుకొని వచ్చేందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మీ ఏరియాలో మా ట్రక్కులు ఏమైనా తిరుగుతున్నాయా? మాదే ఫస్ట్, మా ద్వారా మీకు ఒక 10 ట్రక్కులు ఇప్పిస్తాం. మేమే ఇంటి దూరం తీసుకుని వచ్చాం, మీరే చూస్తారు. మా తరపున మా పేరు చెప్పి చాలా మంది వస్తాం మీ పేరు చూసి. ఎప్పుడు వచ్చారన్న మీరు? ఈ రోజు వచ్చాం, తీసుకొని వచ్చాం. డేట్ 3వ తారీఖు. 3వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి వచ్చాం. ఇచ్చారు అమౌంట్ ఒకసారి చెప్పేసిండి. ఎట్లుందన్న మా వెహికల్ గురించి మీకు? పెయింటింగ్ కానీ ఐరన్ ఐటమ్ పర్పస్ గానీ? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. చూశారు కదా, ఇవన్నమాట ట్రాలీలు. ఇవి 2 ట్రాలీల గురించి మీకు అర్థమైంది కదా. మీకు కూడా ఇలాంటి ట్రాలీలు కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మీరు నాతో ఒకవేళ మాట్లాడాలనిపిస్తే 99 48 939 108కి ఫోన్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్. మర్చిపోయా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. ఉంటా. మీ టిఎన్ఆర్.